హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి రాబోతున్న టాప్ 15 ఆల్రౌండర్స్ గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కార్బిన్ బాష్ ఈ సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ లాస్ట్ 6 months నుంచి హెడ్లైన్స్ లో అయితే నిలుస్తున్నాడు. పాకిస్తాన్ కి ఎగ్నెస్ట్ గా తన డెబ్యూ సిరీస్ లో అదరగొట్టాడు. SA20 లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయడంతో లాస్ట్ ఇయర్ ముంబై టీం అయితే తనని టెంపరీ రీప్లేస్మెంట్ గా అయితే తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ IPL లో 147 స్ట్రైక్ రేట్ తో 42 రన్స్ అయితే చేశాడు. ఎకానమీ 7.85. మరి ఈ ప్రామిసింగ్ యంగ్స్టర్ గురించి మెయిన్ గా SRH, ముంబై, RR, లక్నో ఇటువంటి టీమ్స్ అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, రొమాన్ పవల్ బిగ్ హిట్టర్ అన్న మంచి రెప్యుటేషన్ ఉన్న రీసెంట్ ఫామ్ అయితే ఏమాత్రం బాగాలేదు. ఈ మధ్య ముగిసిన MLC లీగ్ లో కూడా జస్ట్ 8 యావరేజ్ తో 26 రన్స్ మాత్రమే చేశాడు. IPL లో కూడా అంటీ ముట్టనట్టు 1-2 ఛాన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని ఇప్పటి వరకు రొమాన్ పవల్ గ్రాప్ చేసుకుని ఉపయోగించుకుందైతే లేదు. ఒకప్పుడు IPL లో పవర్ హిట్టర్స్ అంటే అది వెస్టిండీస్ ప్లేయర్స్ బ్రోటల్ హిట్టింగ్ అయితే చేసేవాళ్ళు. అలాంటి ఆట తీరును కనబరచగలిగే ఎబిలిటీస్ ఉన్న రొమాన్ పవల్ ఇప్పటి వరకు IPL లో మిగతా వెస్టిండీస్ ప్లేయర్స్ లా ఒక సుస్థిర స్థానాన్ని అయితే సంపాదించుకోలేకపోయాడు. కైల్ మేర్స్ ఫ్యూ సీజన్స్ ఎగో LSG టీం తరపున మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. IPL 2023 సీజన్ కైల్ మేర్స్ 13 మ్యాచ్లు ఆడి 379 రన్స్ అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ 145. బట్ సర్ప్రైజింగ్, నెక్స్ట్ సీజన్ లో LSG టీం తనకి అవకాశాలు కల్పించలేదు. ఆ తర్వాత అన్సోల్డ్గా అయితే అయిపోయాడు. మంచి సాలిడ్ T20 ఓపెనర్ అవసరం అనుకుంటే అటు ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ అయితే చేస్తాడు. బాల్తో కూడా కొంచెం కాంట్రిబ్యూట్ అయితే చేయగలడు. పవర్ ప్లేలో కాస్త బాల్ని మూవ్ చేస్తాడు. తన మీడియం ఫాస్ట్ బౌలింగ్తో ఏ టీంకైనా ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్గా ఉంటాడు. చెన్నై, ఢిల్లీ, KKR ఈ 3 టీమ్స్కి ఓపెనింగ్లో ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో మరి వీళ్ళు కైల్ మేర్స్ని ట్రై చేస్తే బాగుంటుంది. వనిందు అసరంగా గత IPL 2025 ఆక్షన్లో RR టీం 5,25,00,000 ఇచ్చి తీసుకున్నారు. లాస్ట్ సీజన్లో 11 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు అయితే తీశాడు. పేరుకి ఆల్రౌండరే కానీ ఒక బ్యాట్స్మెన్గా కనీసం ఇవ్వాల్సిన పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఈవెన్ తనకంటే టైలెండర్స్ కొంతమంది బౌలర్స్ కూడా ఎక్కువ రన్స్ అయితే కొడుతున్నారు. ఈ సీజన్లో తను చేసినవి 11 మ్యాచ్ల్లో 9 పరుగులు మాత్రమే. ఓవరాల్ తన IPL కెరీర్లో ఇప్పటి వరకు ది బెస్ట్ సీజన్ RCB టీం తరఫున 2022 సీజన్లో 16 మ్యాచ్లు ఆడి 26 వికెట్లు అయితే తీశాడు. ఆ తర్వాత నుంచి తరచుగా గాయాల బారిన పడటం, ఇన్కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్. IPL 2024 సీజన్లో SRH టీం తన బేస్ ప్రైజ్ 1,50,00,000 అయితే తీసుకున్నారు. తనకి తక్కువ అమౌంట్ వచ్చిందని ఆ సీజన్లో SRH టీం తరపున ఆడకుండా తప్పుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ 2025 సీజన్లో RR టీం తరపున ఆడి ఇంప్రెస్ అయితే చేయలేకపోయాడు. రాబోయే సీజన్లో మరి ఈ సీజన్ కంటే చాలా తక్కువ చీపర్ ప్రైజ్ లోనే దొరికే అవకాశం అయితే ఉంటుంది. శామ్ కరణ్ డౌన్ ద ఆర్డర్ లో ఒక మంచి రిలయబుల్ ఫినిషర్. న్యూ బాల్ తో బాల్ ని స్వింగ్ చేస్తాడు. మిడిల్ అండ్ డెత్ బౌలింగ్ లో కూడా ఇన్నింగ్స్ లో ఎక్కడైనా తన బౌలింగ్ అయితే వేయగలడు. 2022 సంవత్సరంలో ICC T20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాక ఇమీడియట్లీ ఆ తరువాత IPL ఆక్షన్లో శ్యామ్ కరణ్ని పంజాబ్ టీం 18,50,00,000 పెట్టి తీసుకున్నారు. ఆ సీజన్లో తనకే హైయెస్ట్ ప్రైజ్ అయితే దక్కింది. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఇంజురీతో దూరం అయ్యేటప్పుడు పంజాబ్ టీంని శ్యామ్ కరణ్నే నడిపించాడు. ఆ టైంలో శ్యామ్ కరణ్కి మంచి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. బట్ ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోవడం, ఆశిస్తున్నంత స్థాయిలో ఆడలేకపోవడం వల్ల పంజాబ్ టీం నుంచి బయటికి రావడం, చాలా చీపర్ ప్రైజ్లో 2,40,00,000కే IPL 2025 సీజన్లో CSK టీం తనని తీసుకోవడం, ఓవరాల్ తన IPL కెరియర్లో ది వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సీజన్లోనే కేవలం ఒకే ఒక్క వికెట్ అయితే తీశాడు. 114 పరుగులు అయితే చేశాడు. మంచి టాలెంట్ ఉన్న యంగ్స్టర్. రాబోయే సీజన్లో స్ట్రాంగ్గా అయితే కంబ్యాక్ ఇవ్వగలడు. ఏ ఫ్రాంచైజీ తనని పిక్ చేసుకున్నా వాళ్ళకి ఒక మంచి వాల్యుబుల్ ప్లేయర్లో అయితే ఉంటాడు. నెక్స్ట్, రచిన్ రవీంద్ర ఈ IPL 2025 సీజన్లో CSK టీం తన్ని RTM కార్డు యూజ్ చేసి మరీ టీంలోకి తీసుకోవడం అయితే జరిగింది. ఓవరాల్గా ఎల్లో జెర్సీ CSK టీం తరపున 18 మ్యాచ్లు ఆడి 144 స్ట్రైక్ రేట్తో 413 పరుగులు అయితే చేశాడు. యావరేజ్ 24 అయితే ఉంది.
ఎందుకో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో తనకి లభించిన సక్సెస్ అనేది ఐపీఎల్లో అయితే దొరకట్లేదు. రాబోయే సీజన్లో జెర్సీ కలర్ మారితే తన అదృష్టం మారుతుందేమో. తన టాలెంట్కి తగిన న్యాయం చేసి ఐపీఎల్లో సక్సెస్ని అందుకుంటాడేమో చూద్దాం. నెక్స్ట్ విల్ జాక్స్. ఈ ఐపీఎల్ 2025 సీజన్లో 13 మ్యాచ్లు ఆడి 233 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 135, యావరేజ్ 23.30. ముంబై టీంకి టాప్ ఆర్డర్లో ఆడడానికి ఇండియన్ ప్లేయర్స్ అయిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఉండటం, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, నమన్ దైర్ లాంటి ప్లేయర్స్ ఉండటం. మరి ఈ సీజన్లో ముంబై టీం తనని రెగ్యులర్గా ఒకే స్థానంలో అయితే బ్యాటింగ్కి పంపించలేకపోయారు. తన స్థానాన్ని సఫిల్ చేయడం విల్ జాక్స్ టాప్ ఆర్డర్ అటు ఓపెనింగ్లో అయినా ఫస్ట్ డౌన్లో అయినా సాధించే సక్సెస్ని ఫినిషింగ్లో సాధించలేకపోతున్నాడు. రాబోయే సీజన్లో ఓపెనింగ్ ప్రాబ్లం ఉన్న టీమ్స్కి మంచి సొల్యూషన్లో అయితే విల్ జాక్స్ ఉంటాడు. తన నుంచి మ్యాక్సిమం రిటర్న్స్ని పొందాలి అనుకుంటే మాత్రం ఓపెనింగ్లో ఆడిస్తేనే బెటర్. నెక్స్ట్ రాహుల్ తెవాటియా. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇప్పుడైతే బౌలింగ్ వేయట్లేదు అనుకోండి, జీటీ టీంకి రాకముందు ఆర్ఆర్ టీంలో ఉండేటప్పుడు బ్యాట్స్మెన్గా కంటే బౌలర్గా మోర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇచ్చేవాడు. జీటీ టీంకి వచ్చాక ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్గా చేంజ్ అవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ ఐపీఎల్లో ఒక మంచి ప్రూవెన్ ఫినిషర్గా అయితే పేరు సంపాదించుకున్నాడు. ఎప్పుడైనా తన బ్యాట్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ చూడడం అనేది చాలా రేర్. తన ఆడే క్యామియోస్ అనేవి చాలా ఇంప్రెసివ్గా అయితే ఉంటాయి. అవి మ్యాచ్ విన్నింగ్ నాక్స్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకునేసరికి 15 మ్యాచ్లు ఆడి 168 స్ట్రైక్ రేట్తో 99 రన్స్ అయితే చేశాడు. యావరేజ్ జస్ట్ 12 మాత్రమే ఉంది. రాహుల్ తెవాటియాని ఒక ఆల్రౌండర్గా కాకుండా ఒక ప్రాపర్ ఫినిషర్ కావాలనుకున్న టీమ్స్ అయితే మాత్రం టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. జాసన్ హోల్డర్ వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్. యూనిక్ స్కిల్ సెట్తో పాటు ప్రెజెంట్ రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నాడు. ఆన్ గోయింగ్ 2025 సిపిఎల్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ సెయింట్ కిట్స్ టీం తరపున ఆడుతూ 10 మ్యాచ్ల్లో 267 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 168, యావరేజ్ 39. అలాగే బాల్తో 13 వికెట్లు అయితే తీశాడు. ఎకానమీ రేట్ 7.80. మరి ఈ వెర్సటైల్ ప్లేయర్ ఐపీఎల్లో ఆల్రౌండర్స్ కొరతున్న చాలా టీమ్స్కి అయితే ఒక మంచి సొల్యూషన్లో అయితే ఉంటాడు. బట్ ఎందుకో ఐపీఎల్ ఫ్రాంచైజీలే తన మీద అంత ఇంట్రెస్టెడ్గా అయితే ఉండవు. ఒక్కొక్కసారి అన్సోల్డ్ అవుతూ ఉంటాడు. మ్యాక్సిమం సీజన్స్లో తన్ని టీంలోకి తీసుకున్న పెద్దగా ప్లేయింగ్ లెవెల్లో ఛాన్సెస్ అనేవి కల్పించరు. గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ 2 ఐపీఎల్ సీజన్స్ నుంచి వరస్ట్ పెర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తున్నాడు. 2024 సీజన్లో ఆర్సీబీ టీంకి, 2025 సీజన్లో పంజాబ్ టీంకి కోలుకోలేని దెబ్బ అయితే కొట్టాడు. ఆర్సీబీ టీం తరపున సీజన్ మొత్తం ఆడి 52 పరుగులు చేస్తే పంజాబ్ టీం తరపున 48 పరుగులు అయితే చేశాడు. ఇది ఒక్క మ్యాచ్లో చేసిన స్కోర్లు అయితే కాదు, సీజన్ మొత్తం ఆడి తను చేసిన స్కోర్లు ఇవి. పూర్తిగా మ్యాక్స్వెల్ ఫామ్లో లేడా అంటే ఒక ఐపీఎల్లో మాత్రమే సరిగా అయితే లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఆడట్లేదు. కానీ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్లో వాళ్ళ టీం తరపున అయినా కానీ వేరే T20 లీగ్స్లో అయినా ఆదర కొడుతున్నాడు. మరి అక్కడ బాగా ఆడుతున్నాడని ఐపీఎల్లో తీసుకుంటే మాత్రం నిండా ముంచుతున్నాడు. మరి రాబోయే సీజన్లో మరి ఏ ఫ్రాంచైజీ తన మీద ట్రస్ట్ ఉంచి తీసుకుంటారో చూడాలి. ఒక్కసారి కానీ కంబ్యాక్ అయితే మాత్రం మ్యాక్స్వెల్ నెక్స్ట్ లెవెల్ ప్లేయర్, జెన్యూన్ మ్యాచ్ విన్నర్. లియామ్ లివింగ్స్టోన్. ఐపీఎల్ 2025 సీజన్ అనేది ఆర్సీబీ టీం తరఫున హిస్టారికల్, ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరబుల్ సీజన్. ఈ సీజన్లో ఆర్సీబీ టీం తరఫున స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు, ఒక్క లివింగ్స్టోన్ తప్ప. మరి తను చూసుకుంటే ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి 112 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 133 అయితే ఉంది. యావరేజ్ జస్ట్ 16. అలాగే బాల్తో చూసుకుంటే 2 వికెట్లు అయితే పడగొట్టాడు. మిడిల్ ఆర్డర్ సమస్యలు ఉన్న టీమ్స్కి లివింగ్స్టోన్ ఒక మంచి ఆప్షన్గా అయితే ఉంటాడు. డారెల్ మిచెల్ ప్రస్తుతం చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ మంచి కన్సిస్టెంట్ ప్లేయర్. అటు స్పిన్ బౌలర్స్ని, ఫాస్ట్ బౌలర్స్ని ఇద్దరిని కూడా చక్కగా ఆడగలడు. మంచి స్టడీ ఇన్నింగ్సెస్తో పాటు ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ని అయితే చేస్తాడు. ఐపీఎల్లో గతంలో రాజస్థాన్, చెన్నై టీమ్స్ తరపున అయితే ఆడాడు. మిడిల్ ఆర్డర్లో పనికొచ్చే తక్కువ ఫ్రాంచైజీల రాడార్లో ఉండే చీఫర్ ప్రైజ్లో దొరికే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం డారెల్ మిచెల్. మార్కస్ స్టైనిస్ ఒక మంచి జెన్యూన్ ఆల్రౌండర్. మరి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ టీం
తన కాస్త అండర్ యూటిలైజ్ అయితే చేసింది. మ్యాచ్ల పరంగా అయితే 13 మ్యాచ్ల అవకాశం కల్పించారు, కానీ తనని మిడిల్ ఆర్డర్లో కాకుండా లోయర్ డౌన్ ద ఆర్డర్ ఫినిషింగ్లో అయితే ఆడించారు. ఎక్కడ చూసుకుంటే తన స్టాండర్డ్స్కి తగినట్లుగా డెలివరీ చేయలేకపోయాడు. మరి ఈ సీజన్లో 13 మ్యాచ్ల్లో 160 పరుగులైతే చేశాడు. స్ట్రైక్ రేట్ అయితే మాత్రం బాగుంది, 186. ఓవరాల్ తన ఐపీఎల్ కెరియర్లోనే ది బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న సీజన్ అయితే ఇదే. బాల్తో చూసుకుంటే మాత్రం ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఈ సీజన్లో జస్ట్ ఒక్క వికెట్ తీశాడు. ఎకానమీ చూసుకుంటే మాత్రం వెరీ ఎక్స్పెన్సివ్, 12.35 అయితే ఉంది. వెంకటేష్ అయ్యర్ తను కూడా ఆల్రౌండరే. చాలామంది తను ఆల్రౌండర్ అని మర్చిపోయి ఉంటారు కూడా. ఐపీఎల్లో 2022 సీజన్ తర్వాత నుంచి బౌలింగ్ కూడా వెయ్యట్లేదు. పూర్తిగా ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గానే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025 ఆక్షన్లో 23,75,00,000 భారీ ప్రైజ్ దక్కడం, హెడ్లైన్స్లో నిలవటం, ఐపీఎల్ 2025 సీజన్లో పూర్తిగా ఫెయిల్ అవ్వడం, సీజన్ ఎండ్ అయిన వారం రోజుల తర్వాత స్టార్ట్ అయిన ట్రేడ్ విండోలో భాగంగా తన పేరు ప్రధానంగా బయటికి రావటం, మల్టిపుల్ ఫ్రాంచైజీలు తన కోసం ట్రై చేయడం, ప్రతి ఒక్కరు కూడా తన ప్రైజ్ ఎక్కువ ఉండడం వల్ల చివరికి డ్రాప్ అయిపోవడం. రాబోయే ఆక్షన్ టేబుల్ మీద మాత్రం వెంకటేష్ అయ్యర్ క్రేజియస్ పిగ్గా అయితే ఉంటాడు. తన కోసం ఒక 4-5 ఫ్రాంచైజీలు వాళ్ళ రాడార్లో అయితే ఉంచుకున్నాయి. బట్ లాస్ట్ సీజన్ లభించినంత ప్రైజ్ దక్కకపోవచ్చు, కానీ ఈసారి కూడా చెప్పుకోదగ్గ ప్రైజ్ అయితే రావచ్చు. ఈ లిస్ట్లో నెంబర్ 1 ప్లేయర్ కెమెరాన్ గ్రీన్. ఈసారి ఆక్షన్ టేబుల్ మీద ది మోస్ట్ హైలీ రేటెడ్ ప్లేయర్ అయితే తనే. చాలా మంది ఒపీనియన్స్ ప్రకారం ఈసారి ఐపీఎల్ ఆక్షన్ టేబుల్ మీద హైయెస్ట్ బిడ్ అనేది గ్రీన్కే దక్కొచ్చు అని అనుకుంటున్నారు. మరి ఈ జెన్యూన్ మ్యాచ్ విన్నర్ అటు బాల్ ఇటు బ్యాట్ రెండింటితో కూడా మేజర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇస్తాడు. ఇంజురీ కారణంగా ఐపీఎల్ 2025 సీజన్కి అయితే మిస్ అయ్యాడు. ప్రస్తుతం ఫుల్లీ ఫిట్గా ఉన్నాడు. మరి ఈ 3 డైమెన్షనల్ ప్లేయర్ కోసం ఈసారి ఆక్షన్ టేబుల్ మీద 5-6 ఫ్రాంచైజీల మధ్య అయితే బిడ్డింగ్ వార్ నడవటం మాత్రం పక్కా. మరి ఇది ఫ్రెండ్స్ ఈసారి ఆక్షన్ టేబుల్ మీదకి రాబోతున్న టాప్ 15 ఆల్రౌండర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.